శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు. అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వృషభ రాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో అర్ధ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో కేవలం మేజర్ గ్రహాలైనటువంటి శని, రాహువు, గురువు, కేతువు ఈ గ్రహాల స్థితిగతుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు, 11వ స్థానంలో శని. ఈ రెండు కూడా జాతకుడికి అంటే ధనాన్ని ఇచ్చే స్థానంలో ఉండడం జరిగింది. ఇంకా అంతకన్నా ఈ రాశి వారికి ఇటువంటి సమయం ఎప్పుడో కానీ రాదు. రేరుగా ఈ ధన లాభస్థానాల్లో మేజర్ గ్రహాలు రావడం అన్నది రేరుగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది ముఖ్యంగా ధనస్థానం అన్నది ధనం సంపాదించడానికి, అది ఖర్చు పెట్టడానికి, ఇంకా కొంత మిగల్చడానికి కూడా ఉండాలంటే ధనస్థానం బాగుండాలి. అంటే మనం ఎంత సంపాదించిన అన్నది క్వశ్చన్ కాదు, ఎంత మిగిల్చాం, ఎంత సేవింగ్ చేసాం అన్నది ఇంపార్టెంట్. కాబట్టి గురువు మీకు కంపల్సరీగా కొంత సేవింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కుటుంబ స్థానంలో ఉండడం వల్ల సేవింగ్ ఎప్పుడు జరుగుతుంది? కుటుంబంలో మిగతా సభ్యులు కూడా వారి వారి స్థాయికి తగ్గట్టుగా ధనాన్ని సంపాదించుకుంటూ అప్పుడు ఆటోమేటిక్గా మీ మీద కూడా బడ్డెన్ తగ్గడం వల్ల కొంత సేవింగ్స్ అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ యొక్క సేవింగ్స్ పెరుగుతాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది, ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుందన్నమాట. గతంలో అంటే ఏదైనా సంతానం కలగడం కానీ, వివాహం వల్ల కానీ దూరం అయిపోయినటువంటిది ఏదో కారణం వల్ల మీ భర్తో లేదంటే మీ భార్యో మీ పిల్లలు కోపగించి దూరంగా ఉంటూ మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఈ రాశి వారికి ఇప్పుడు ఈ ధనస్థానంలో ఉన్న గురువు వల్ల ఏర్పడడం జరిగింది. అలాగే వాక్కు ద్వారా ఎవరైతే ఉపాధి సంపాదిస్తుంటారో జ్యోతిష్కులు, పౌరోహితులు, ప్లేడర్లు, టీచర్లు వీరికి వారి యొక్క వాక్శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే వాక్శుద్ధి ఉందో మీరు చెప్పింది జరుగుతుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గురువు మనకి నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది చాలా వరకు అదృష్టం మాట. మరి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు 2, 6, 10 స్థానాలను యాక్టివేట్ చేసుకుంటూ ఆర్థిక విషయాల్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా నవంబర్ 12 నుంచి ఏమవుతుందంటే 1వ స్థానంలోకి వచ్చిన ఫలితం ఇస్తూ 1, 5, 9 ఫలితాలు, 7 ఫలితాలు ఇవ్వడం వల్ల అది మీ సంతానానికి అభివృద్ధినిస్తుంది. పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు దర్శించాలని మీ కోరిక నెరవేరుతుంది. ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఏదైనా ప్రతి వ్యక్తి ఏదైనా పొరపాటు చేయడం జరుగుతుంది. అది కుటుంబ విషయాల్లో అవనివ్వండి, ఆర్థిక విషయాల్లో అవనివ్వండి, ఏదైనా మంచి కార్యక్రమంలో మీ యొక్క ప్రయత్నం నెరవేరలేదు, గతంలో మనం ఫెయిల్ అయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి నవంబర్ 12 తర్వాత పునఃప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం జరుగుతుంది. అంటే గురువు మనకు వక్రించినప్పుడు ఏంటంటే గత జన్మలో మనం ఏదైతే కొంత పనులు విడిచిపెట్టామో అవి ఈ జన్మలో చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే గురువు వక్రించి ఉంటాడో వారికి గోచారరీత్యా గురువు వక్రించినప్పుడు వారికి చేపట్టిన ప్రతి పని విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. అందుకని కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు వాయిదా పడుతుంటాయి. అంటే అది ముందు జరగవలసి ఉంది, అందుకని ప్రస్తుతం వాయిదా పడుతుంటాయి. మరి ఈ కారణం వల్ల దాన్ని పాజిటివ్గా తీసుకుంటే 100% ఈ వృషభ రాశి వారికి గురువు చాలా ఫేవర్గా ఉన్నట్టే. ఇక శని భగవానుడు మరి కామన్గా ఈ రాబోయే 6 నెలలు కూడా 11వ స్థానంలోనే ఉంటూ మరి మీకు అటు ఉద్యోగ లాభాన్ని, తండ్రి గారి ద్వారా సహకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది మీ తండ్రి గారు చేసే వృత్తిలో ప్రవేశించడం కానీ, తండ్రి గారు చేస్తున్నటువంటి పదవి మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఎంతో కొంత స్వయం కృషితో మీ వరకు మీరు సంపాదించడానికి కూడా ఇది స్టార్ట్ అవుతుంటుంది. అంటే మీ యొక్క తొలి సంపాదన కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైతే విద్య పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అక్టోబర్ 13 నుంచి ఈ శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే వృత్తికారకుడు వక్రగమనం పొందడం వల్ల ఎవరైతే వృషభ రాశిలో ఉన్నవాళ్ళు గతంలో ఏదన్నా ఇబ్బంది వల్ల ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా
ఇది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా మళ్ళీ మీరు అక్టోబర్ 13 తర్వాత తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల 100% మీకు ఉద్యోగ లాభం అన్నది కలుగుతుంది. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి ఫలితం కూడా శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది వక్రగమనం వల్ల. ఈ 10 నుంచి మీకు ఆటోమేటిక్గా మంచి వృత్తిలో అభివృద్ధి రావడం అది జరుగుతుంటుంది. 12వ స్థానాన్ని వీక్షించడం, మరి 11లో ఉన్నటువంటి శని రాశిని వీక్షించి ఇవన్నీ కూడా జాతకుడికి శ్రమ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కష్టపడే సమయం స్టార్ట్ అయింది కాబట్టి గతంలో కాకుండా ఎక్కువ పని చేయడం, తద్వారా ధన సంపాదన కూడా మొత్తం మీద ఏదైనా కొద్దిపాటి ప్రయత్నంతో రాబోయే జూలై తర్వాత మన వృషభ రాశి వారికి మీరు ప్రయత్నం చేయాలే కానీ ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా మీకు రావడం జరుగుతుంది. ఇక చతుర్థంలో ఉన్నటువంటి కేతువు 100% మీకు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే ఆలోచన నెరవేరుతుంది. అంటే సాధారణంగా 4లో కేతువు ఏం చేస్తాడంటే మీకు ఏదైనా పాత ఇల్లు పెద్దవాళ్ళ ద్వారా వచ్చిందో ఏదైనా ఉంటే అది ఏదో విధంగా పోతుంది. అది మీరు అమ్మేయచ్చు, ఏదో కారణం వల్ల నష్టపోవచ్చు. అది పోయిన తర్వాత మాత్రమే కొత్తగా ఫ్రెష్గా మీకు మంచి గృహాన్ని ఆస్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కేతువు యొక్క ప్రత్యేకత. అంటే ఏదన్నా గృహం ఇవ్వాలన్నా కేతువు వేస్తాడు, సంతానం ఇవ్వాలన్నా కేతువు ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా మీకు కొద్దిగా ఈ గృహ నిర్మాణం లాంటిది రావడం, గృహంలో ప్రశాంతవాత ఏదన్నా వృషభ రాశి వారికి జరిగిపోయిన 6 నెలల కన్నా రాబోయే 6 నెలలు చాలా సూపర్గా ఉంది. ఏదైనా సరిదిద్దుకోవడానికి మళ్ళా ప్రయత్నం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించి కంపల్సరీ సక్సెస్ ఈ సంవత్సరం చివరిలో మీకు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలలో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుందన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు.
సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.